ఇరాన్ ఇప్పుడు అమెరికాకి 4 షరతులు పెట్టింది. హార్ముజ్ జలసంధిని వదిలేయాలి, యుద్ధం ఆపేయాలి అన్నటువంటి దానికి గాను 4 డిమాండ్స్. ఒకటి, జీవితంలో మళ్ళీ ఇరాన్ మీద దాడి చేయమని హామీ ఇవ్వాలట. అట్లాగే అమెరికన్ మిలిటరీ బేసులు మిడిల్ ఈస్ట్లో మొత్తం ఎత్తేసుకుని వెళ్ళిపోవాలట. అట్లాగే ఇప్పటిదాకా జరిగినటువంటి ఇరాన్ మీద జరిగినటువంటి దాడుల వల్ల ధ్వంసం అయిందో అది అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఆ డ్యామేజీ కట్టాలట. అలాగే ఇకపైన ఈ మధ్యప్రాచ్యంలో యుద్ధాలు ఏమి చెయ్యబోమని చెప్పి ఓపెన్గా అమెరికా హామీ ఇచ్చి ఓడామని చెప్పి ఒప్పుకోవాలట. ఈ జరిగేనా చచ్చేనా? ఓవరాల్గా 30కి పైగా అమెరికన్ మిలిటరీ బేసెస్ మిడిల్ ఈస్ట్లో ఉంటే అవన్నీ ఖాళీ చేయడం సాధ్యం కాదు. అదే సందర్భంలో కాల్పుల విరమణ సాధ్యం కాదు. రాబోయేటటువంటి రోజుల్లో మరింతగా ముదిరి పాకాన పడబోతోంది. ఇరాన్ ఎక్కువ రోజులేమీ సస్టైన్ కాలేదు. రష్యాతో ఉక్రెయిన్ గొడవ చేసి ఏమైంది? ఇప్పుడు ఉక్రెయిన్ని రష్యా ఏమి ఆక్రమించుకోలేదు పూర్తిగా. అలాగని రష్యానేమి ఉక్రెయిన్ ఆక్రమించుకోగలుగుతుందా? కాబట్టి 4 రోజులు పోతే సర్వనాశనం అవడం మాత్రం ఇరాన్ వంతు అవుతుంది.